సార్ అందరికీ నమస్కారం అండి. ప్రభంజనం ఎటు చూసినా ఏ ప్రక్క చూసినా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, మూడు పార్టీల కలయిక కూటమి. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం, గ్రేట్ కంట్రీ ప్రధానమంత్రి మోడీ గారి చరిష్మా, ఇటు పక్కన మ్యాటినీ హీరో సూపర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకర్షణ, ఈ మూడు కలిసి ఈ రోజున ప్రభంజనాన్ని సృష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డారో అప్పుడే ఎవరైతే ప్లీజ్ ఎప్పుడైతే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఇక నేను గెలిచేది లేదు, నా పార్టీ లేదు, నాకు అధికారం లేదని ఆ రోజునే అనుకున్నాడు అతను. దానికి తోడు 8వ తారీఖున విజయవాడ నగరంలో గౌరవ మోడీ గారు, ప్రధానమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చేసిన రోడ్ షో నెవర్ ఇన్ ది హిస్టరీ. విజయవాడలో అంత జనం, ఒక ప్రభంజనంలాగా వచ్చారు జనం అందరూ కూడా ఈ ముగ్గురు నాయకుల్ని చూడాలని, వారికి మద్దతు పలకాలని, వారికి జయజయలు చెప్పాలని వచ్చిన తీరు ఆ రోజునే అనుకున్నాం. ఎస్, ఈ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు స్వస్తి పలకబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు తిలోదకాలు ఇవ్వబోతుందని ఆ రోజునే అనుకున్నాం. 13వ తారీఖున పోలింగ్ రోజు అనుకున్నాం. ఆ పోలింగ్ సరళ గమనించాం. వన్ సైడ్ అయిపోయింది పోలింగ్ అంతా కూడా. ముఖ్యంగా మహిళలైతే మాకొద్దు ఈ జగన్, మాకొద్దు ఈ జగన్ పరిపాలన, మాకొద్దు ఈ రాక్షస పరిపాలన అనుకొని వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి కూడా క్యూలో నిలబడి ఓట్లు వేసిన విధానాన్ని గమనించాం. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన అనుకున్నాం. తర్వాత ఈరోజు కౌంటింగ్ చూసిన తర్వాత ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా ప్రభంజనం. చాలా చోట్ల వెళ్ళిపోయారు, చాలామంది అవుట్, బయటకు వెళ్ళిపోయారు. ఇక భవిష్యత్ కౌంటింగ్ కూడా ఉండకుండా 3వ రౌండ్కే వాళ్ళ మూటే ముళ్ళ సర్దుకొని చాలా చోట్ల వెళ్ళిపోయారు.